అమరావతి ఫ్లైట్ ఆన్ రోడ్ అంట. ఏం అమరావతి ఏమో నరకం చూపించింది నాకైతే మాత్రం. ఈ అమరావతికి దండం నా నాయన, మళ్ళీ ఒకసారిగా దీని జోలికైతే ఓన్ నేను. యాక్చువల్లీ చూడండి ఒక మొత్తం స్విచ్చెస్ అవన్నీ మొత్తం అన్నీ ఇరిగిపోయినాయి. అండ్ స్టీరింగ్ అయితే మాత్రం ఎలుకలు కొరికినట్టు అయింది స్టీరింగ్ అయితే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను బస్లో కూడా గుట్కాలు తింటారని చెప్పేసి. సో ఇక్కడ చూడండి గుట్కా కవర్లు. జర్నీ అయితే మాత్రం అంత ప్లెజెంట్గా ఏం లేకుండే, మెయింటెనెన్స్ కూడా లోపల అంత గొప్పగా ఏం లేదు. సో వరస్ట్ అంటే వరస్ట్ ఉంది మెయింటెనెన్స్. మా ఏంది పోలీస్ ఆయన ఇట్లా ఆపేసిండే సడన్గా, కొంచెం ఉంటుంది అలిగేది. ఇక్కడ ఒక సెలబ్రిటీ ఉంటాడు, ఆయన మీకు పరిచయం చేస్తా. ప్రీవియస్గా గుర్తుపట్టావా? టైం వచ్చేసి ఎంత 5:20 అవుతుంది. నా బస్సు 6 o'clock ఉందన్నమాట. సో నేను ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి సో ఫైల్స్ అయితే కాపీ చేస్తున్నా, అది కూడా ఆర్టీసీ బస్ స్టాండ్లో. అమ్మ కుక్కలు మురుగుతున్నాయి ఏంద్రా నాయన. సో ఏడైతే మనకు పని అవ్వడం ఇంపార్టెంట్. సో ఇంకొక 3 minutesలో అంతా కాపీ అయిపోతుంది. ఆల్ రైట్, వాట్సాప్ బ్లాగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రజెంట్ అయితే మనము విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. సో ఈరోజు మన జర్నీ వచ్చేసి విశాఖపట్నం టు విజయవాడ అయితే చేయబోతున్నాము. సో ఏపీఎస్ ఆర్టీసీ గవర్నమెంట్ బస్సులో అయితే నేను ట్రావెల్ చేద్దామని చెప్పేసి అని అనుకుంటా. సో ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేస్తున్నా ఈ పర్టికులర్ ట్రావెల్స్లో. అయితే చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది ఏంటి అని చెప్పేసి. సో 6 o'clockకి బస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో రైట్ నౌ టైం వచ్చేసి 5:53 అవుతుంది. సో ఇంకా ఒక 6 minutes అవుతుంది. సో మన ఎదురుగానే బస్ అవుతుంది అనమాట. సో మీకైతే మాత్రం ఒకసారి బస్ అయితే చూపిస్తా. ఈ బస్లోనే మనం ట్రావెల్ చేయబోయేది. సో ముందైతే చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అమరావతి అని రాసి ఉంది. సో ఇది వోల్వో మల్టీ యాక్సెల్ 9400 బస్ ఇది. సో ఈ బస్ వచ్చేసి వయా అన్నవరం, రాజమండ్రి, విజయవాడకి అయితే రీచ్ అవుతుంది. సో మధ్యాహ్నం 1:30కి అట్లా రీచ్ అవుతుంది అంట. సో చూద్దాం ఏ టైం వరకు రీచ్ అవుతుందో. సో బస్ నెంబర్ వచ్చేసి AP31Z0262. సో ఇంకొక 5 minutesలో బస్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో ఆల్రెడీ డ్రైవర్ కూడా లోపల ఎక్కి కూర్చున్నాడు చూడండి. ప్లాట్ఫామ్ నెంబర్ 10 దగ్గర అయితే ఈ బస్ అయితే వచ్చేసింది అనమాట. సో షార్ప్ 6 o'clockకి వీళ్ళైతే బస్ అయితే తీస్తామని చెప్పారు. సో అందరు బోర్డ్ అయిపోయారు, నేను ఒక్కనే బయట ఉన్నా. సో ఇంకా ఒక 3 minutes or 4 minutes ఏమో ఉంది. ఇక్కడ పక్కన చూడండి మన తెలంగాణది ఆర్టీసీ బస్ అయితే ఉందన్నమాట, లహరి అని చెప్పేసి. సో దీంట్లో కూడా ట్రావెల్ చేద్దాం టైం వచ్చినప్పుడు. సో ఈరోజు మనం కవర్ చేయబోయే డిస్టెన్స్ వచ్చేసి 400 kilometers అనమాట. సో నాకు టికెట్ ఫేర్ వచ్చేసి 900 rupees పడింది, 930 rupees అయితే పడింది అనమాట. సో మీరు ఆఫ్లైన్లో కూడా టికెట్స్ తీసుకోవచ్చు ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే. సో బట్ ఆఫ్లైన్లో మాత్రం 1080 rupees ఉందంట. సో నేనైతే మాత్రం ఎందుకులే రిస్క్ అని చెప్పేసి ఆన్లైన్ అయితే బుక్ చేసుకున్నా. సో ఆఫ్లైన్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఒక 100-200 అటు ఇటు ఉంటుంది అంతే. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను బస్లో కూడా గుట్కాలు తింటారని చెప్పేసి. సో ఇక్కడ చూడండి గుట్కా కవర్లు తినేసి ఒక దాంట్లో అయితే పెట్టిర్రు. బస్ వచ్చేసి పాత మోడల్ అనుకుంటా, ఐ థింక్ ఒక 6-7 ఏళ్ళ కింద బస్ అని అనుకుంటున్నా నేను. సో అందు గురించి అని చెప్పేసి అంత లేటెస్ట్గా అయితే ఏం లేవు ఇంటీరియర్ అయితే. సో బట్ ఈవెన్ సీసీ కెమెరాలు కూడా ఒక్కొక్క దగ్గర ఉన్నాయి, డిఫరెంట్గా అయితే ఉన్నాయి. సో నేను ఎర్లియర్గా డాల్ఫిన్ క్రూజ్లో అయితే ట్రావెల్ చేసిన. సో దాంట్లో మాత్రం కొంచెం బాగుండే అనమాట. సో ఇది కొంచెం బస్ అంత కొత్తగా అనిపిస్తలేదు నాకైతే. ఈ బస్సులో వచ్చేసి మొత్తం 49 seats అయితే ఉన్నాయి, అన్ని పుష్ బ్యాక్ సీట్సే. జస్ట్ ఇప్పుడే బస్ అయితే స్టార్ట్ అయిపోయింది, డిపోల నుంచి బయటికి అయితే వచ్చింది. రోడ్లు అయితే ప్రస్తుతానికి అయితే ఖాళీ ఉన్నాయి. అండ్ 8:30 వరకు అన్నవరం రీచ్ అయిపోతామంట. సో అన్నవరంలో ఒక చిన్న బ్రేక్ అయితే ఉంటుంది మనకి, బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అనేది. నా సీట్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో నా సీట్ నెంబర్ వచ్చేసి 3. నేను అక్కడ కూర్చోకుండా ఇక్కడ కూర్చున్నా, ఎందుకంటే మీకు ఇక్కడ నుంచి వ్యూ చూపెట్టాలని చెప్పేసి. అక్కడ నుంచి కూడా కనిపిస్తుంది, కాకపోతే కొంచెం కార్నర్ అవుతుంది. సో ఆ సీట్ దగ్గర ఎట్లయితుందో సో ఇక్కడ ఈ సీట్ దగ్గర కూడా అట్లా ఉందనమాట. సో ఇక్కడ బాటిల్ హోల్డర్ ఉంది అండ్ కొంచెం స్పేస్ అవుతుంది. సో మన థింగ్స్ ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక హ్యాండిల్ లాంటిది ఉందన్నమాట. సో మనం ఇట్లా కూర్చొని ఇట్లా పట్టుకోవడానికి. ఇక్కడ నుంచి వ్యూ ఎట్లుందో చెప్పండి. సో ఒకవేళ వ్యూ బాగుంది అని అంటే సో అప్కమింగ్ ట్రిప్స్లలో ఈ ఫ్రంట్ సీట్లే మనం బుక్ చేసుకుందాము. ఒక 6-7 years ఓల్డ్ బస్ అని అనుకున్నది, అంతకన్నా ఎక్కువగానే పాతగా ఉంది. యాక్చువల్లీ చూడండి ఒక మొత్తం స్విచ్చెస్ అవన్నీ మొత్తం అన్నీ ఇరిగిపోయినాయి. అండ్ స్టీరింగ్ అయితే మాత్రం ఎలుకలు కొరికినట్టు అయింది స్టీరింగ్ అయితే. సో బయట నుంచి అయితే బస్ అయితే చూడడానికి మంచిగా ఉంది, బట్ లోపలికి వచ్చినాక ఒక రకంగా ఉంది బస్ అయితే. ఇప్పుడు బస్ బే గురుద్వారా జంక్షన్ దగ్గర అయితే బస్ అయితే ఆగింది. సో ఇక్కడ కూడా ఒక పికప్ పాయింట్ ఉంది. ఇదేదో సినిమా పెట్టారు, రాజుతారు ఉంది. సినిమా పేరుందో నాకైతే తెలియదు, కానీ అసలు ఏం అర్థమవుతలేదు. సినిమా మధ్యలో నుంచి చూస్తున్నా నేనైతే.
మీ సినిమా పేరు ఏమని తెలిస్తే మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. వైజాగ్లో చూడండి రోడ్స్ ఎంత నీట్గా ఉన్నాయో. నాకు వైజాగ్లో నచ్చేది ఒకటి ఏదైనా ఉంది అని అంటే మాత్రం ఈ రోడ్లే. ఎంత నీట్గా ఉంటాయి అని అంటే రోడ్ పైన ఎక్కడ చెత్త కూడా కనిపించదు అసలు. సో ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇట్లనే ఉంటుంది. యాక్చువల్గా నేను ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలే రోడ్స్ చూసినప్పుడు. మనము ఆ సీట్లో నుంచి షిఫ్ట్ అయ్యి నా సీట్లోకి అయితే వచ్చేసిన. ఎందుకనంటే సో ఆ సీట్ ఆల్రెడీ వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు, వాళ్ళ సీట్లో వాళ్ళు కూర్చోవాలి కదా. సో అందుకే నా సీట్లోకి అయితే వచ్చిన. కొంచెం సేపటి వరకు మీకు ఈ వ్యూ అయితే కనిపిస్తుంది. కొంచెం సేపు అది జర్నీ అంతా మొత్తం ఇట్లనే కనిపిస్తుంది. ఇంకా వెదర్ అయితే మాత్రం క్లౌడీగా చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా ఇట్లనే విజయవాడ వరకు ఉంటే చాలా బాగుండు. బస్సులు ప్రతిదీ వైబ్రేట్ అవుతా ఉంది. ఆ స్టీరింగ్ చూస్తున్నారు కదా, డ్రైవర్ పట్టుకున్న స్టీరింగ్ అదైతే మాత్రం అవుతా ఉంది చూడండి. చిన్న గుంతలు వచ్చినప్పుడు కూడా ఎక్కువ వైబ్రేట్ అవుతుంది. వైజాగ్లో ఇట్లాంటి బస్ స్టాప్స్ ఉన్నాయి చూడండి. ఇవి అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. యాక్చువల్గా ఇప్పటికీ నేను ఒక 3 బస్ స్టాప్లో చూసిన. సో అన్నీ ఇట్లనే ఉన్నాయి. ఎదురుగా కొండ అయితే చూస్తారు కదా. సో ఈ కొండ చూస్తుంటే నాకు కొంచెం అరకు వైబ్స్ అయితే వస్తున్నాయి. సో ఎస్పెషల్లీ వర్షాకాలంలో అరకు అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇఫ్ పాసిబుల్ ఈ ఇయర్ చేద్దాం మనం అరకు ట్రిప్. అండ్ ఇప్పుడైతే మనము సర్వీస్ రోడ్లో అయితే ఉన్నాము. సో ఈ సర్వీస్ రోడ్ నుంచి మనం NH16కి డైవర్షన్ తీసుకొని కనెక్ట్ అయిపోతాం. ఓకే, సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం ఇంకా NH16లోకి ఎంటర్ అయిపోయినాం మనము. సో విజయవాడ వచ్చేసి 316 కిలోమీటర్స్ ఉంది. రాజమహేంద్రవరం 170 ఉంది. చెన్నై వచ్చేసి 808 కిలోమీటర్స్ ఉంది. హోటల్ గ్రీన్ పార్క్ దగ్గర బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపిరు. సో వీడికి నేను రావడం సెకండ్ టైం అనమాట ఇదే మంత్లో. వీడు ఒక సెలబ్రిటీ ఉంటాడు, ఆయన మీకు పరిచయం చేస్తా. ప్రీవియస్లో గుర్తుపట్టావా? బాగున్నావా? ఏ ఊరు వెళ్ళినావు? ఏలూరా? జల్లూరా? తిన్నావా? భోజనం అయిందా? అప్పుడే. ఏం తిన్నావు? ఏం తినలేదా? ముఖం కడగలేదా? కష్టపడుతున్నావు బాగా. సో మన ప్రీవియస్ వీడియో మనం వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చినాం కదా, ఆ వీడియోలో ఇతన్ని చూపించిన అనమాట. నేను బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అయితే తింటున్నాను. నేను జస్ట్ ఓకే ఉంది, పర్లేదు తినొచ్చు. నేనైతే మాత్రం జస్ట్ 3 ఇడ్లీలు తిన్నా కథం. సో టైం వచ్చేసి 9:02 అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్కి అయితే ఒక 20 మినిట్స్ అయితే ఆపిరాయి అనమాట. సో మళ్ళీ మన జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది. అన్నవరం బస్ స్టాండ్లోకి అయితే వచ్చేసినాం జస్ట్ ఇప్పుడే. సో ఇక్కడ కూడా బోర్డింగ్ పాయింట్ ఉందనుకుంటా. సో అందు గురించి అని చెప్పేసి బస్ స్టాండ్ లోపలికి అయితే వచ్చింది బస్సు. అన్నవరం లోపల నుంచి వెళ్తుంది బస్సు. సో నేను అన్నవరం లోపలికి రావడం కూడా ఫస్ట్ టైం యాక్చువల్గా. అండ్ బాగుంది ఊరు యాక్చువల్లీ చూడ్డానికి కానీ. అండ్ ఇక్కడ రోడ్లు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ అన్నవరంలో ఒక గుడి కూడా ఉంది. చాలామంది దర్శనం చేసుకోవడానికి కూడా వచ్చిన వాళ్ళు కూడా కనబడుతున్నారు. మరి ఏంది పోలీస్ ఆయన ఇట్లా ఆపేసిండు సడన్గా, కొంచెం ఉంటుంది అలిగేది. NH16 నుంచి డైవర్షన్ తీసుకొని సో లోపలికి అయితే వచ్చిందనమాట అన్నవరం లోపలికి బస్సు. ముందైతే ఒక కమాన్ అయితే కనిపిస్తుంది మనకి. సో ఈ కమాన్ మళ్ళీ క్రాస్ చేసి సో ఇక్కడ లెఫ్ట్ కొట్టేసి మళ్ళీ రైట్ కొడితే కథం NH16కి. ఇది ఎక్కడ పంచాయతీరా నాయన, ఇంకా రాజమండ్రిలో ఉన్నాము. సో టైం వచ్చేసి 10:40 అవుతుంది. సో రాజమండ్రిలో కూడా ప్యాసింజర్స్ అయితే ఎక్కుతున్నారు. కింద చూడండి ఎంతమంది ఉన్నారు. సో వీళ్ళంతా రిజర్వేషన్ లేని వాళ్ళు. టైం వచ్చేసి 1 అవుతుంది. కరెంట్లీ ఏలూరులో అయితే ఉన్నాం అనమాట. సో లక్ష్మీ గౌరీ శంకర్ అని చెప్పేసి ఒక హోటల్ దగ్గర అయితే ఆపిరు. సో ఇక్కడ ఎందుకు ఆపిరు అని అంటే సో లంచ్ బ్రేక్ అంట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఆపినాము అండ్ ఇప్పుడు వచ్చేసి లంచ్కి కూడా ఆపినాము. సో మేము ఇంకా విజయవాడకి వెళ్ళడానికి ఈజీగా ఒక 1 అవర్ అయితే పడుతుంది. అమ్మ ఈ బస్సు ఏందో కానీ పోతుంది. నాకు లిటరల్లీ చాలా అంటే చాలా బోర్ వస్తుంది జర్నీ అయితే మాత్రము. నేను యాక్చువల్గా 1 వరకు ఎక్స్పెక్ట్ చేసిన, 1 వరకు రీచ్ అయిపోతాం విజయవాడ అని చెప్పేసి. సో బ్రేక్ఫాస్ట్ బ్రేక్ సరే అది ఓకే, బట్ లంచ్ బ్రేక్కి ఆపుతారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు.
బట్ ఇట్స్ ఓకే. ఇంకా ఎట్లా లంచ్ టైం ఇట్లా అవుతుంది కదా, ఇంకా లంచ్ అయితే చేసేసి ఇక్కడ నుంచి అయితే మనము జర్నీ కంటిన్యూ చేద్దాం. ఒక మీల్స్ అయితే తీసుకుంటాను నేను. సో దానికి వచ్చేసి 130 రూపీస్ అవుతుంది. మీల్స్ అయితే చూస్తున్నారు కదా. సో వైట్ రైస్, పులిహోర, తర్వాత ఇదేంటో తెలియదు, పప్పు, తర్వాత ఇదేంటి ఆలూ ఫ్రై, ఎర్ర ఉంది, ఎంత కలర్ ఉంది చూడ నాయన దీంట్లో అసలు. సో బెండకాయ, తర్వాత ఇదేంటిదో తెలియదు. సో పాపడు, తర్వాత ఏదో చట్నీ, ఏం చట్నీదో తెలియదు, గోంగూర అనుకుంటున్నా. జస్ట్ ఇప్పుడే బస్ అయితే దిగేసిన, విజయవాడకి అయితే వచ్చేసాం మనము. సో ఇక్కడ చూడండి, అమరావతి ఫ్లైట్ ఆన్ రోడ్ అంట. ఏం అమరావతి ఏమో నరకం చూపించింది నాకైతే మాత్రం. సో టైం వచ్చేసి 2:37 అవుతుంది. టార్చర్ కనిపించింది నాకైతే మాత్రం. పొద్దున 6 o'clockకి స్టార్ట్ అయితే సో ఇప్పుడు 2:37, 2:40కి అనుకోండి, ఇంకా 2:40కి రీచ్ అయినాము. సో యాక్చువల్గా 1 o'clock వరకు మేము 1:20 వరకు విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్కి అయితే రావాలి. బట్ సీన్ ఏమైంది అని అంటే, ఇంకా స్పీడ్ తక్కువ వెళ్ళడం వల్ల, దానితోడు బ్రేక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, సో ఇంకా దానివల్ల లేట్ అయిపోయింది. అండ్ ఓవరాల్గా నా జర్నీ అయితే మాత్రం అంత ప్లెజెంట్గా ఏం లేకుండే. సో ఎప్పుడు అయిపోతా జర్నీ అని అనిపించింది. సో ఈవెన్ బస్ మెయింటెనెన్స్ కూడా లోపల అంత గొప్పగా ఏం లేదు. సో వరస్ట్ అంటే వరస్ట్ ఉంది మెయింటెనెన్స్. అండ్ లిటరల్లీ సీట్ల పైన అక్కడక్కడ వాసన కూడా వచ్చినుండే, చెమట వాసన. సో ఇంకా గవర్నమెంట్ బస్సులు అంటే అట్లనే ఉంటాయేమో అనుకున్నా ఇంకా నేను, ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన. సో దాన్ని బట్టి అది బేస్ చేసుకొని మీకు అయితే చెప్తున్నాను నేను. ఇంకా ఆ విషయం పక్కన పెడితే, సో విశాఖపట్నం నుంచి విజయవాడ వచ్చేంత వరకు మధ్యలో ఎన్ని ఊర్లు అయితే ఉంటాయో అన్ని ఊర్లలో బస్ స్టాప్లకి బస్ అయితే పోయిందనమాట. సో దానివల్లనే ఎక్కువ టైం అనేది తీసుకుంది. ఇంకా ఏం చేస్తాం. సో మొత్తం ఓవరాల్గా నా జర్నీ అయితే అయిపోయింది. సో మళ్ళీ ఒకసారి ఇంకా ఈ అమరావతికి దండం నా నాయన, మళ్ళీ ఒకసారి ఇక దీని జోలికి అయితే ఓన్ నేను. సో ఇంకా ఈ వీడియో కూడా ఎక్కడితో నేను చేస్తా. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, వన్ లైఫ్.